నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో దళితనులు దగాపడ్డారా? ఎస్సీ ఎస్టీల పథకాలను రద్దుపద్దులోకి జగనన్న ఎందుకని చేర్చారు? నవరత్నాలతోనే సరిపెట్టే స్కీమ్లు ఎందుకని ఏపీలో అమలవుతున్నాయి? అందరికీ చేసే ఖర్చులోనే ఎస్సీలకు కూడా వాటాను ఎందుకని ఇస్తున్నారు? దళితనులకు ఇంత చేస్తున్నా ప్రస్తుతానికి అదే గొప్ప అభివృద్ధిగా ఏపీ సర్కార్ చెప్పుకుంటోందా? ఎస్సీలకు నాడు అండగా నిలిచిన ఎస్సీ కార్పొరేషన్ నేడు ఎందుకని 3 కార్పొరేషన్లుగా మారింది? ఇంతవరకు ఎస్సీలకు నిధులు కేటాయించినట్లు చెబుతున్నా ఖర్చు మాత్రం సున్నాగానే కనిపిస్తోందా? విదేశీ విద్య, భూమి కొనుగోలు, విద్యోన్నతి అనేక పథకాలకు ఎందుకని జగన్ పాత్ర వేశారు? ఇక ఎస్సీలు తమ సొంత కాళ్లపై నిలవకుండా అడ్డుకట్ట వేస్తోంది ఎవరు? లెట్స్ వాచ్ దిస్. ఇక సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందంటున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్ ఒంగోలులో జరిగిన సభలో ఇటీవలే వాపోయారు. ఇది ఇప్పటి మాట. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో పాటు సకల జనులకు మేలు చేసే అనేక పథకాలను టపీమని ఆపేశారు. మరి ఎవరు చెప్పారని ఆ పథకాల అమలును రద్దు చేశారు. వివిధ పథకాలను రద్దు చేసి అమలును నీరుగార్చిన జగన్ దళితులకు చేసినదేమిటో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. భూమి కొనుగోలు పథకం, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం అందించే పథకం, బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యోన్నతి, ఏపీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల ప్రదక్షిణ ఇవి గతంలో దళితుల కోసం ప్రత్యేకంగా అమలైన పథకాల పేర్లు. వీటన్నింటికీ సీఎం జగన్ స్వస్తి పలికినట్లుగా తెలుస్తోంది. ఇక అప్పటి పాలనలో ఒక ఊరిలో 10 లక్షల రూపాయలతో రోడ్డు వేసి అందులో ₹1,00,000 ఎస్సీల కోసం ఖర్చు చేసినట్లు గొప్పగా చెప్పేవారు. అదేమిటిని ప్రశ్నిస్తే ఆ ఊళ్ళో 10% దళితులున్నారు కదా, ఆ రోడ్డును వారు కూడా వాడుకుంటారు కదా, అందుకే ₹1,00,000 వారి కోసం ఖర్చు పెట్టినట్లే అంటూ లెక్కలు చెప్పారు. ఇప్పుడు కులం మతంతో సంబంధం లేకుండా ప్రజలందరి కోసం అమలు చేసే పథకాల కోసం చేసే ఖర్చును కూడా కులాల వారీగా విభజించే స్కీమ్లో పెట్టారు. ఆ కులం కోసం ప్రత్యేకంగా పెట్టిన ఖర్చుగా చూపించేస్తున్నారు. ఇందులో బాగా దగా పడుతున్నది ఎవరయ్యా అనే ప్రశ్నకు సమాధానం ఎస్సీలే అని చెప్పాలి.
ఇక దళితుల కోసం 3 ఏళ్లలో 26,000 కోట్లు కేటాయించాం అని జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. ఇంకేముంది, జగన్ను మించిన దళిత ఉద్ధారకుడు ఇంకెవరు అంటూ వందిమాగదులు బాగానే భజనలు చేసేశారు. కానీ అసలు విషయం ఏమిటంటే, జగన్ హయాంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా అచ్చంగా వారికి లబ్ధి చేకూర్చే పథకం ఒక్కటి కూడా అమలు కావడం లేదు. వారి కోసం గత 3 ఏళ్లలో 26,000 కోట్లు కేటాయించి 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు బడ్జెట్లో చూపారు. అవేవి దళితుల కోసం ప్రత్యేకించిన పథకాలు కావు. మరి రాష్ట్రంలో అందరికీ వర్తించే నవరత్నాలే దళితులకు అమలయ్యాయి. దళితుల జనాభాను లెక్కేసి ఆ నిష్పత్తి ప్రకారం వారికి ప్రత్యేకంగా మేలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించేసింది. అసలు విషయం ఇది. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జగన్ను బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుతూ భజన చేయడం గమనార్హం. ఇక పేరుకే కార్పొరేషన్లు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. దీనిని జగన్ సర్కార్ 3 ముక్కలు చేసింది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని విభజించింది. సొంత పార్టీ నేతలకు చైర్మన్ పదవులు కట్టబెట్టింది. వాటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఈ 3 ఏళ్లలో ఆ కార్పొరేషన్ల నుంచి దళితులలో ఒక్కరికి రుణం అందలేదు. ఈ కార్పొరేషన్లు నవరత్నాలు అమలు చేసే ఏజెన్సీలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రణాళికలకు పాత్ర పడ్డట్టేనని నిపుణులు అంటున్న మాట. చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్లను పక్కాగా అమలు చేయాలి. రాష్ట్ర బడ్జెట్లో దళితుల సంక్షేమానికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వారి కోసమే ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు వారికే చెందిందా, లేక పక్క పథకాలకు పద్దులుగా మళ్ళాయా?
ఇక 2020-21తో పోల్చితే 2021-22లో ఈ నిధులు భారీగానే తగ్గాయి. కేటాయించిన నిధులను సైతం సకాలంలో ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులలో 5,746 కోట్లు మళ్లించినట్లు దళిత సంఘాలు ఆరోపిస్తున్న మాట. నాడు ఇలా గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్లో ఏటా 400 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. ఎస్సీ యువతకు వారి అభిరుచి, ఆసక్తి, సామర్థ్యం మేరకు వారి స్వయం ఉపాధి పొందేలా 60% వరకు రాయితీతో రుణాలు ఇచ్చేవారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పథకానికే ముగింపు పలికింది. నవరత్నాలు ఇస్తున్నాం కదా, మరే ఇతర పథకాలు అక్కర్లేదు అంటూ అన్నింటినీ ఆపివేసింది. ఎస్సీలకు ఉపాధి కోసం నామకే వాస్తేగా 2019-20లో 79 లక్షలు, 2020-21, 2021-22 బడ్జెట్లో 20 లక్షలు, 30 లక్షలు చొప్పున కేటాయించడం జరిగింది. ఇందులో పైసా కూడా ఖర్చు చేయలేదు. కార్పొరేట్ విద్యకు స్వస్తి. మెరికల్ లాంటి ఎస్సీ విద్యార్థులను ప్రభుత్వమే కార్పొరేట్ కాలేజీలలో చదివించేది. ప్రతిభావంతులైన విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరిట కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ కార్పొరేట్ కళాశాలల అడ్మిషన్లకు స్వస్తి పలికారు. మరోవైపు చంద్రబాబు సర్కార్ ఎస్సీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూల్గా మార్చే ప్రక్రియను మొదలుపెట్టింది. దీనిని జగన్ సర్కార్ నిలిపివేసింది. ఇక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బడ్జెట్కు కోత పెట్టింది. మెనూను కుదించివేసింది.
ఇక ఆ పథకాలను ఎవరు రద్దు చేయమన్నారు? దళితులకు ఎస్సీ కార్పొరేషన్ పెద్ద అండగా నిలబడేది. దీని ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో దళితుల ఆర్థికాభివృద్ధి పథకాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో పురోగమించేలా సహాయం అందించేవారు. ముర్రా గేదెలు, మేలురకపు ఆవులు, గొర్రెల కొనుగోలు, మినీ డైరీల ఏర్పాటుకు సహకరించేవారు. పేదల రైతుల పొలాల్లో బోర్లు, పంపు సెట్లు, విద్యుత్ సౌకర్యం, భూమి అభివృద్ధి, భూమి లేని పేదలకు భూములు కొనివ్వడం, ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఇవ్వడం, వివిధ పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు ఇవ్వడం తదితర పలు రకాల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందేవి. ఎస్సీ కార్పొరేషన్ను 3 ముక్కలు చేసి 3 పదవులు ఇవ్వడం తప్ప దళితులకు జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదనిపిస్తోంది. ఇక విదేశీ విద్యకు గండి పడిందనే చెప్పాలి. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ప్రతిభావంతులైనప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించిన దళిత యువతకు విదేశీ విద్యను అందించిన పథకం ఇది. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలలో సీట్లు పొందిన ఎస్సీ యువతకు ప్రభుత్వం మొదట 10 లక్షల రూపాయల సాయం అందించింది. ఆ తర్వాత మరో 5 లక్షలు పెంచి 15 లక్షలు చేసింది. ఇక జగన్ సర్కార్ రాగానే ఈ స్కీమ్ అటకెక్కింది. విదేశీ విద్య పథకాన్ని కొనసాగిస్తాం అని ప్రతి ఏటా అసెంబ్లీలో ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ అమలు మాత్రం శూన్యంగానే ఉంది. ఇక విద్యోన్నతి ఈ పథకం ఏది, ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం దళిత యువతను సిద్ధం చేసేందుకు విద్యోన్నతి పథకం అమలు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాలలోని బెస్ట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించారు. శిక్షణతో పాటు వారి హాస్టల్ ఖర్చులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ పథకాన్ని కూడా జగనన్న రద్దు చేశారు. విద్యోన్నతి కోసం ఏర్పాటు చేసిన ఏపీ స్టడీ సర్కిల్స్ను సైతం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసేస్తున్నారు.
ఇక స్మృతివనంపై నీలినీడలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతి నడిబొడ్డున ఎస్సీ నియోజకవర్గంలోని శాఖమూరులో స్మృతివనాన్ని ఏర్పాటు చేయదలపెట్టింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 20 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మెమోరియల్ పార్క్, బుద్ధ ధ్యాన కేంద్రం, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం మొదట 97.69 కోట్లు మంజూరు చేశారు. 22% పనులు కూడా పూర్తయ్యాయి. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పనులను కూడా నిలిపివేసింది. ఇక అమరావతిని ఆటకెక్కించింది. అంబేద్కర్ స్మృతివనాన్ని విజయవాడ నగరంలోని స్వరాజ్ మైదానానికి మార్చాలని నిర్ణయించింది. పనులు మాత్రం శూన్యం. చిత్తశుద్ధి లేని సర్కార్ ఈ ప్రభుత్వానికి ఎస్సీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు అనిపిస్తోంది. ఎస్సీల పథకాలన్నీ రద్దు చేసి అకౌంట్లలో తాయిలాలు వేసి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. సప్లాన్ నిధులు నవరత్నాలకు వాడడం సిగ్గుచేటు. ఈ విషయంపై అసెంబ్లీలో ఒక దళిత గిరిజన ఎమ్మెల్యే కూడా మాట్లాడకుండా ఉండడం బాధాకరంగా ఉంది. అదేంటో అదే సామాజిక వర్గాలకు చెందిన పదవులు చేపడుతున్న నాయకులకు ఈ విషయం అడిగితే తేలికుట్టిన దొంగల్లా పెదవి విప్పడం లేదు. చూద్దాం, ప్రశ్నించే గొంతుకులను ఇంకెంతకాలం పాటు రాజకీయాలు నొక్కివేస్తాయో. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.